మలుపులే మానవ జీవితము. వేణుగానంబు వినిపించనే చిల్లి కృష్ణయ్య కనిపించాడే. వేణుగానంబు వినిపించనే చిల్లి కృష్ణయ్య కనిపించాడే. వేణుగానంబు వినిపించనే దోచుకున్నాడని విన్నాను చాడీలనే. దూర వయసు విన్నాను చాడీలనే. వేణుగానంబు వినిపించనే చిన్ని కృష్ణయ్య కనిపించాడే. వేణుగానంబు ఇంకెవరే సుబ్బు సట్టు బావ రానే వస్తున్నాడు. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఎంతదయో చింతలపై పంతంపున పులుసుదాసి పడి త్రాగా నా గొంతుకు బొంగురు పోయే దంతాలకు సలుపు పోతే తస్సాగయ్యా. దంతాలకు సలుపు పోతే తస్సాగయ్యా. దంతాలకు సలుపు పుట్టే దంతాలకు సలుపు అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఏంటి సంగతి? ఏమండి శెట్టి గారు, ఏంటి వ్యాపారం అంతా ఏం చేస్తారు? సంగీతంలో పడ్డారు. వ్యాపారం ఎక్కి రావట్లేదండి. అప్పులు పోతే ఊరు చూస్తున్నారు, అడిగితే తన్నబోతున్నారు. అందుకని నాటకాల్లో వేషాలు మొదలు పెట్టారు. ఏమిటి నువ్వు వేషాలా? ఏంటి? బ్రహ్మంగారి నాటకంలో రాముడు. బ్రహ్మంగారి నాటకంలో బ్రాహ్మడు ఎక్కడ ఉన్నాడు? కొత్తగా సెట్ చేశాను. అసలు ఏమనుకుంటున్నాను? ఏమంటే ఇక్కడ మాట్లాడితే అమెరికాలో వాళ్ళు మాట్లాడట్లా, కంప్యూటర్ ఇది. అయితే ఏంటడా? హరిశ్చంద్ర నాటకంలో సిద్ధయ్య.
ఏమండి అరిసిందులు ఎక్కడైనా సిద్ధి గారు ఉంటారా? ఇటు తీసి అటు వేసి అటు తీసి ఇటు వేసా. ఏమైంది? నువ్వు ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా మరి అందులో ఒకటి వదలమంటారా? వాడు. కానీ వదలండి. నువ్వు కర్ర పట్టుకోవే. ఎందుకు? చెబుతా. దేవి ఏందిరా? చాయ్. చిన్న పెద్ద గురువు దైవం లేదేమో నీకు. దేవి అన్నప్పుడు స్వామి అనాలి. ఏమండి? స్వామి అనాలని మీరు ముందు చెప్పాలండి మాకు. ఏం మా చెప్పిందాక మీరు డాడుంటున్నారు. దేవి కష్టం ఎట్టున్నాను. ఎట్టున్నాను? ఊరు బయట కష్టాల్లో పోయి మాట్లాడుకున్నాను. ఏంటి కష్టం? కష్టాలకు పోవడం ఏంటి? అక్కడైతే సుఖశాంతులు శుభ్రంగా మాట్లాడుకోవచ్చు. అబ్బాయి ఇంట్లో మాట్లాడుకోవచ్చులేండి. మాట్లాడుకున్నారు. భక్తయోగ పదన్యాసి వానపాసి భవధురిత శాస్త్ర ఒక రాశి వానపాసి భావదురద భావదురద మరదలతో. అయినా మీకు దురద పుడితే మీరు గీరుకోండి, మాకు రాసేది ఎందుకు? అట్టగాదులేండి. ఆ? వారి గాలి వీరికి సోకినా వీరి గాలి వారికి సోకినా మిగిలేదు దురదే కదా అని. అదేనండి నేను చెప్తున్నాను. ఇంకోటి వాడమంటారా? కానీ. సరే. బతుకున్న వాళ్ళు పాడితే ఫ్యాన్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకని? చచ్చిపోయిన వాళ్ళు పాడితే పైనుండి దీవిస్తారు. ఇది విచిత్రమైన ప్రకృతి కడు విచిత్రమైన ప్రకృతి. ఎన్నో ఏళ్ళు ఏళ్ళ మొదళ్ళ చివర్లా కుదుళ్ళు నర్మే ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థళిల్ కన్నులు మోడ్చిన మందభాగ్యుడు ఒకడు ఇద్దరు ముగ్గురు నలుగురైనను లేచిరారు. వామ్మో! వాయ్యో! అసలు ఏమైందిరా నీకు? బాగలేదా? అసలు ఏమైంది నీకు? బాగలేదు. పోయే కాలం దగ్గర పడిందా? బాగలేదా? వామ్మ వాయి అంటున్నావు, ఎక్కడైనా నొప్పి పుడుతుందా ఏంది? సెట్ చేసి ఎందుకు బాగుందా బాగలేదా? చండాలంగా ఉంది. ఏ మరి మొన్న అమెరికా వాళ్ళు క్యాసెట్లు పంపిమన్నారే. ఏది ఈ సంగీతానికా? భలేనే. వాళ్ళకి అర్థమై ఉంటుంది విమానంలో పోవటం కాదు. ఏమండి ఈ పద్యాలే కాదు. గాలే కదా విమానంలో పోయేటప్పుడు. ఏమండి, ఈ పద్యాలే కాదు. మొన్న హైదరాబాద్ రవీంద్ర భారతిలో పాటల పోట్లు జరిగినాయి. అబ్బా, నేను కూడా ఇల్లా. ఏం పాటండి? ఫస్ట్ ప్రైజ్ నాకు ఇచ్చారు. నీకా ఆ, ఏం ఫస్ట్ పాటలు? ప్రైజ్? ఏం పాట పాడావు? చెప్పమంటారా? చెప్పండి. ఇప్పుడు పాడాలా? పాడాలంటే ఏమో మా ప్రాణం మీదకి వచ్చింది ఈ రోజు. ఒకరి చెయ్యివా? కర్రగాదే నువ్వు ఊరుగా. దీనికి అంతా తొందర ఎక్కువ. ఒకరి చెయ్యివా? ఏమండి చెయ్యి ఇందాక 100 ఎత్తునే ఏమిచ్చావు? ఇప్పుడు మళ్ళీ ఇవ్వు. ఇద్దరి మీద 100 లీటర్ మళ్ళీ ఇవ్వండి. అసలు ఊరుగా నువ్వు అమ్మగాడు ఈ తిందో మమ్మల్ని తిన్న ఇది గడ్డి వంగడ కుక్క లాంటిది. బావా పాపం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలా. అడగంగానే ఇచ్చిద్దయ్యా. చేతిలోన చెయ్యేసి చెప్పయ్యవా. ప్రాణం పోతే మాత్రం చేతిలోన చెయ్యేసి చెప్పయ్యవా. నన్ను ఎన్నడు ఇది పోలని ఎన్నడు ఇది పోలని కడుపు మీద కాలేసి తొక్కయ్యన. ఏమండి చిన్నపిల్ల ఏదో చేతులు ఏదో తెలియక ఇచ్చిస్తే దానికే అది ఇచ్చుద్ది. చెయ్యొద్దు. ఏం చేస్తావు నువ్వు? అదేనండి. ఏమండి ఏంటండి వదలమంటారా? వదులుతావా ఏంటి? కాదండి, శెట్టి గారు వాళ్ళ విషయాల్లో ఉన్నారు. అదే ఒకసారి రూపాయల వాన రూపాయల వానేది తుఫాను జల్లు కురిపిస్తా. పోతే చిన్న చిరసలు ఓకే. పాట పాడాలి.